అందుకని రాముడికి సహజంగా కోపం లేదు. కానీ దక్షిణ దిక్కున ఉన్నటువంటి రావణాసురుడి పట్ల రామచంద్రమూర్తి ఆగ్రహాన్ని పొందారు. అలా కోపం ఒక్క రావణాసురుడి విషయంలో రావడానికి కారణం ఏమిటి అంటే, దక్షిణ దిక్కున ఉండేటటువంటిది లంక. లంకా పట్టణం దక్షిణ దిక్కున ఉంటుంది. అందుకే దక్షిణ దిక్కున ఉన్న లంక చేరుకోవడానికి 100 యోజనముల సముద్రాన్ని గడచి వెడతారు హనుమ. దక్షిణ దిక్కునే ఉండడమే లంక. ఏం తూర్పున ఉండకూడదా, ఉత్తరాన ఉండకూడదా, పడమరన ఉండకూడదా అంటే కాదు, లంక ఎప్పుడు దక్షిణానే ఉండాలి. దాని ఏలేటటువంటి రావణాసురుడు ఆ దక్షిణానున్న లంకనే ఏలాలి. కారణం ఏమిటంటే, దక్షిణ దిక్కున ప్రతి ఊరికి కూడా రుద్రభూమి ఉంటుంది, శ్మశాన వాటికి ఉంటుంది. అక్కడ దక్షిణ దిక్కుకి అధిపతి యమధర్మరాజు. అందుకని ఎవ్వరూ కూడా అంత తొందరగా దక్షిణ దిక్కుకి జరిగి నమస్కారాలు కూడా చేయరు. ఎందుకంటే ఆయన గబుక్కుని పుచ్చుకుని అబ్బో వీడోడు దొరికాడు నాకు నమస్కారం పెట్టేవాడని ప్రీతి చెందితే ప్రమాదం వస్తుందని. సరే మనం పెట్టినా పెట్టకపోయినా వచ్చేవాడు ఆయన ఒక్కడే అనుకోండి పాపం. అలాంటి పరిస్థితి కాబట్టి లంక దక్షిణాన ఉండడం అంటే, లంక అంటే ఏదో కాదు, ఆ లంకా పట్టణం అక్కడ ఉన్నట్టు చెప్తారు. కానీ అసలు ఆ లంకా పట్టణం ఇక్కడ ఉంటుంది. సుందరకాండ మీరు వినుంటారు, ఎన్నో మాటలు మీకు తెలుసు. అక్కడ ఉన్నట్టు చెప్తారు, అన్ని ఇక్కడే ఉంటాయి, ఇందులోనే చూపిస్తూ ఉంటారు అన్నింటినీ. అందుకని ఆ లంక సముద్రం మధ్యలో ఉంది, ఈ శరీరం సంసారం అనే సముద్రం మధ్యలో ఉంది. ఆ లంకని కెరటాలు కొడుతుంటాయి, ఈ లంకని కెరటాలు కొడుతుంటాయి. అవే జరామరణములు, ఆకలి దప్పులు, సుఖ దుఃఖములు అనేటటువంటి షడూర్ములు వచ్చి కొడుతుంటాయి. ఆ సముద్రంలో మొసళ్ళు ఉన్నాయి. ఈ సంసారం అనే సముద్రంలో మృత్యు ఉంది. అది కాంచన లంక. ఎవడికి వాడికి వాడి శరీరం బంగారం కన్నా ఎక్కువ. అందుకని అక్కడ లంక కాదు, ఇక్కడ లంక. ఈ లంక మృత్యుస్థానం. ఇన్ని రకాలుగా కనిపించినా అసలు యథార్థానికి ఇది ఉండేది కాదు. ఇవాళ ఉన్నది ఒకనాడు వెళ్ళిపోయేది. అందుకని ఇది దక్షిణ దిక్కున ఉంటుంది. అంటే ఒకనాడు ఇది శ్మశానమునకు చేరవలసింది. అనిత్యమైనటువంటి దాన్ని పట్టుకుని నిత్యమైన వస్తువుని ద్వేషించేవాడు అహంకారం కలిగినవాడు. అనిత్యమైనటువంటి లంకకి అధిపతి అయి నిత్యమైనటువంటి అమ్మవారి స్వరూపాన్ని, అంతకన్నా భిన్నము కాని రామచంద్రమూర్తిని, వాళ్ళిద్దరు ఒకటే, అసలు రెండు కాదు సీతారాములు. అమ్మవారే చెప్పింది, శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథ అని. అలాంటి సీతారాముల్ని విడదీశాననుకున్నాడు వాడు. అనుకుని ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించాడు. దీన్ని చూసుకుని అహంకరించి, ఈ అహంకారం రామచంద్రమూర్తికి ఆగ్రహం పుట్టించింది. పైగా ఇందులో ఉండి ఆయనని నమ్ముకున్నటువంటి భక్తుల్ని అధిక్షేపించాడు. ఒకళ్ళని కాదు, ఇద్దరిని కాదు. రామచంద్రమూర్తి యొక్క సౌశీల్యం అంతా ఎక్కడుందంటే క్షమించడంలో ఉంది. కృష్ణుడి యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందంటే అక్కడికక్కడ అప్పుడకప్పుడు చంపేస్తాడు ఆయన. కృష్ణుడు పోస్ట్ పోన్ చేయడు, పోన్లేరా ఒక్కడే కదా అని వదిలిపెట్టాడు. ఆయనకి వీడు ఉండకూడదు అనిపిస్తే అప్పుడే చంపేస్తాడు. రాముడు అలా కాదు, ఆయన చాలా సౌజన్యమూర్తి. పోన్లేరా అని వదిలేస్తుంటాడు ఎప్పటికప్పుడు. విశ్వామిత్రుడు యాగరక్షణకి తీసుకెడితే తాటకిని చంపి మారీచ సుబాహుల్లో మారీచుడిని వదిలేశాడు. వాడు బంగారు జింకయ్య వచ్చి సీతారాముల్ని వేరు చేయడానికి కారణమయ్యాడు. అలా ఆయన ఒక్కొక్క చోట రాక్షసుల్ని పూర్తిగా సంహరించకుండా విడిచిపెడుతుంటారు. శూర్పణకొచ్చింది, ముక్కు చెవులు కోసి వదిలేరు. అది మళ్ళీ సీతాపహరణానికి హేతువైంది. కృష్ణుడు అలా కాదు, ఇంక రెండో అవకాశం ఉండదు, వీడు అర్జెంటుగా వెళ్ళిపోవలసిందే ఇక్కడి నుంచి అనుకుంటే చాకలివాడు అధిక్షేపించి మాట్లాడాడు. ఒక్క మొత్తి వాడు నెత్తురు కక్కుకునేటట్టుగా తప్పించాడు. అందుకని కృష్ణుడి దగ్గర వాయిదాలు ఉండవు, శత్రుశేషాన్ని మిగల్చడం ఉండదు. కానీ రాముడి దగ్గర అలా వదులుతుంటారు. కారణం ఏమిటంటే ఆయన సౌజన్యమూర్తి. పోన్లేరా మారుతాడేమో ఎప్పటికైనా అని చూస్తుంటారు. అందుకే సీతమ్మ తల్లిని అపహరించిన 10 నెలలు సమయం ఇచ్చారు, మారుతాడేమో చూద్దాం అని. పోన్లే నా శక్తి సామర్థ్యాలు తెలుసుకుంటాడేమో అని ముందు సైన్యాన్ని చంపారు, లంకని కాల్చారు, హనుమని పంపించారు, అంగదుణ్ణి పంపించారు, కొడుకుల్ని చంపారు, సైన్యాన్ని చంపారు. ఇంతమంది చచ్చిపోతున్నా వాడికి బుద్ధి రాలేదు. చిట్ట చివర రావణాసురుడే యుద్ధానికి వచ్చాడు. రావణుడు ఒక బాణం వేస్తే తను ఒక బాణం వేసేవారు, రావణుడు 2 బాణాలు వేస్తే తను 2 బాణాలు వేసేవారు తప్ప రావణాసురుణ్ణి వెంటనే నిగ్రహించలేదు ఆయన. ఇంత చేస్తే, ఇంత ఉపేక్షిస్తే, మారుతాడేమోనని అవకాశం ఇస్తే సీతమ్మ అవకాశం ఇచ్చింది. ఇప్పటికైనా నీకు మించిపోయింది లేదు. రాముడు శరణాగత వత్సలుడు, తీసుకెళ్లి నన్ను ఆయన పాదాబ్జముల యందు సమర్పించి శరణాగతి చెయ్యి, బతికిపోతావు రావణ అంది. వాడు వినలేదు. హనుమ వెళ్లి చెప్పారు, నిష్కారణంగా చచ్చిపోతావు రావణ, తీసుకెళ్లి ఇచ్చేసి సీతమ్మని అన్నారు. వాడు వినలేదు.
ఇంతమందితో చెప్పించారు, తానొచ్చారు, బాణాలు వేశారు, ఇంతమందిని చంపారు, వాడే వచ్చాడు. నిజంగా రామచంద్రమూర్తికి ఉన్నటువంటి శౌర్య ప్రతాపాలకి ఒక్కటి ఆలోచించండి. ఆయనకే కోపం ఉందనుకోండి, 10 నెలల నుంచి భార్య పక్కన లేదు, రాక్షసుడు అపహరించాడని తెలుసు, సముద్రానికి సేతువు కట్టారు, దాటారు, ఈవలి ఒడ్డుకొచ్చారు. వాడు చేసిన అకృత్యాలు 1 కాదు 2 కాదు. రామచంద్రమూర్తి యుద్ధం చేస్తుంటే రామచంద్రమూర్తి శరీరాన్ని విడిచిపెట్టేసినట్టుగా మాయతో సృష్టించి సీతమ్మ తల్లిని పుష్పక విమానం ఎక్కించి తీసుకొచ్చి చూపించాడు. చూపిస్తే రాముడు లేడింకా అన్న వార్తని విని, ఇంకా ఎలాగో రాముడు లేడు కదా అని రావణుడి శయ్య మీదకి సీతమ్మ చేరుతుందేమో అని పుష్పక విమానం ఎక్కించి తీసుకొచ్చి చూపించాడు. తీసుకొచ్చి ఏడుస్తున్న సీతమ్మని పట్టుకెళ్లి అశోకవనంలో మళ్ళీ పెట్టాడు. పెడితే ఆనాడు త్రిజట యొక్క కూతురు, విభీషణుని యొక్క కూతురు అనల చెప్పేసింది, అమ్మ బెంగ పెట్టుకోకు, అసలు 5వ తనంలో ఏదైనా లోపం వస్తే పుష్పక విమానం కదలదు, నీకు 5వ తనం ఉంది కాబట్టే పుష్పక విమానం కదిలింది, ఇదంతా రావణుడి మాయా అని చెప్పింది. వాడు చేసినవి 1 కాదు 2 కాదు, ఇలాంటివి ఎన్నో చేశాడు. మాయా సీతని ఇంద్రజిత్తు తీసుకొచ్చి సీతమ్మ తల్లి శిరస్సు ఖండించినట్టు చూపించాడు. విభీషణుడితో సహా అందరూ నమ్మేశారు. సీతమ్మ తల్లిని సంహరించేశాడు ఇంద్రజిత్తు. అన్ని కపటోపాయాలు ప్రకటించాడు. ఇన్ని చేసినా ఇటువంటి వాడు యుద్ధానికి వచ్చాడు. ఆఖరణ వస్తే రామచంద్రమూర్తికి ఉన్నటువంటి శౌర్య పరాక్రమాలకు ఏం చెయ్యాలి? 1 బాణంతో కొట్టేయాలి. కొట్టలేదు. అయినా మారుతాడేమోనని చూశారు. 1 బాణానికి 1 బాణం, 2 బాణాలకి 2 బాణాలు వేశారు. ఇంత చేసినా కోపం రాని రాముడు చివరికి కోపానికి వశుడైపోయారు. ఎప్పుడో తెలుసా అండి, ఆయన భూమి మీద నిలబడి యుద్ధం చేస్తున్నారు, వాడు ఆడంబరంగా రథంలో కూర్చుని యుద్ధం చేస్తున్నాడు. చేస్తుంటే హనుమకి బాధ కలిగింది. అయ్యో మా స్వామి నేల మీద నిలబడ్డారు, వాడు రథంలో కూర్చున్నాడు దుర్మార్గుడు అని వచ్చి, స్వామి నా భుజాల మీద కూర్చుని యుద్ధం చేయండి అన్నారు. అంటే హనుమ భుజాల మీద కూర్చుని స్వామి యుద్ధం చేస్తున్నారు. చేస్తుంటే రావణాసురుడు రామచంద్రమూర్తి మీద బాణములు వేస్తుంటే రామచంద్రమూర్తి ఎంత మాత్రమో ఖేదపడట్లేదని హనుమ మీదకి బాణాలు ప్రయోగించాడు. ప్రయోగిస్తే వ్రణములెరుగుని వాట హనుమ. ఎందుకని? ఆయన అస్త్రశస్త్రముల చేత బంధింపబడేవారు కారు, ఆయన చేతిలో పడి బతికిన శత్రువులు లేరు. ఆయన అటువంటి మహాపురుషుడైన బలపరాక్రమాలంటే హనుమవి. అటువంటి హనుమకి ఒళ్ళంతా పూచిన మోదుగు పువ్వులా కొట్టేశాడు. ఆ రోజున రక్తసిక్తం అయిపోయింది శరీరం. రామచంద్రమూర్తి ఎందుకో యుద్ధం చేస్తూ కిందకి చూశారు. రక్తసిక్తమైన దేహంతో కనపడ్డారు హనుమ. ఊరేరే, నన్ను నమ్ముకున్నటువంటి భక్తుణ్ణి ఇన్ని బాణాలతో కొట్టావా అని ఆ రోజున క్రోధం రాముణ్ణి వశం చేసేసుకుంది. ఆయన కోపానికి వశులైపోయారు. వశులైపోయి చండప్రచండమైన యుద్ధం చేశారు. ఆనాడు తెలిసింది రాముడి శౌర్య పరాక్రమాలంటే ఏమిటో రావణాసురుడికి. అందుకని కోపాన్ని రాముడికి తెప్పించడమే వాడు చేసిన మహాపాతకం. అందుకే భాస్కర రామాయణంలో అంటారు, ఉరే నువ్వు అసలు చచ్చిపోవడానికి రాముడు వచ్చి యుద్ధం చేయడం ఎందుకురా? సీతారాముల కోప స్ఫీతానల శిఖలు కలయ పేర్చుతూ లంకాభూతవ్రాతము భస్మీభూతముగా చేయునరుడు పొడమిన కింకన్. సీతారాముల యొక్క కోపమన్న అగ్నిహోత్రంలో లంక ఎప్పుడో కాలిపోయింది, నువ్వెప్పుడో చచ్చిపోయావన్నారు హనుమ. అంటే రామచంద్ర, అందుకే లంకని ఏ అగ్ని పెట్టి దహించాడు అన్నారు హనుమ. అంటే ఆయన ప్రత్యేకం అగ్గిపుల్లలు అవి పట్టుకెళ్ళి అగ్గిపెట్టెట్టుకెళ్ళి, లేకపోతే అక్కడ ఎవరో రాక్షసుని అగ్గిపెట్టిందా అని అడిగి, లేకపోతే ఆ తోకతో నిజంగా అగ్నిహోత్రాన్ని కాదుట పెట్టింది. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్నిం జనకాత్మజాయా ఆదాయతే నైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలిరంజనీయం. సీతమ్మ తల్లి శోకమనే అగ్నిహోత్రాన్ని తీసుకెళ్లి లంకలో పెట్టి కాల్చేశారు ఆయన. అందుకని సీతమ్మ శోకం కాల్చేసింది, రాముడి కోపం కాల్చేసింది లంకని. అందుకని భగవంతుణ్ణి ఇక్కడ ఈ లంకలో వహిస్తూ ఈ రామచంద్రమూర్తిని మరిచిపోయి ఆ సీతమ్మని బంధనంలో పెట్టి 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములనేటటువంటి 10 తలలు కలిగిన మనస్సు అనే రావణుడికి నమ్మి వాడి చేతుల్లో శరీరాన్ని పెట్టి బతుకు బండిని నడిపించుకుంటున్న వాళ్ళందరూ కూడా రాముడి కోపానికి గురవుతారు. అది తల్లి ఇవాళ ఇస్తున్న సందేశం. అందుకని రావణాసురుడు చేసిన మహాపాతకం అటువంటి రామచంద్రమూర్తికి కోపం తెప్పించడం. అసలు ఆయన స్వరూపం ఎటువంటిది? ఆయన మనోభిరాముడు. మనోభిరాముడు అంటే ఆయన్ని చూస్తే చాలట పొంగిపోతారు అందరూ. అలాంటి వాణ్ణి చూసి కూడా వాడు మారలేదు. ఎంత చిత్రం అంటే వాలిని సంహరించారు రామచంద్రమూర్తి. సంహరిస్తే తార పెద్ద ఏడుపు ఏడుస్తూ అంతఃపురంలోంచి బయటికి వచ్చింది. బయటికి వచ్చి ఎక్కడున్నాడు రాముడు అధిక్షేపిస్తానంటూ వచ్చింది.
వచ్చి రాముణ్ణి చూసింది. చూసి స్తోత్రం చేసింది. రాముణ్ణి నిందిద్దామనుకున్న వాళ్ళు కూడా రాముని యొక్క ఆ స్వరూపాన్ని చూసేటప్పటికీ, అందుకే ఆయన పేరు ఇంకొకటి లేదు, రాముడు రమింప చేసేస్తాడు, ఆయన ఆనంద స్వరూపుడు. ఆయన్ని ద్వేషించలేకపోయారు. శూర్పణక ఒక రాక్షస స్త్రీ ఆయన్ని చూసి మోహించింది. పశువులు, పక్షులు, జటాయువు, గుహుడు, సర్వభూతములు ఆయన్ని ప్రేమించాయి. ఆయన వెళ్ళిపోతే చెట్లు పువ్వులు పూయడం మానేశాయి. అంతటి మహోత్కృష్టమైన జీవితం ఎక్కడికి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది రాముడికి ఇంత శక్తి అన్నారు. సత్యేన లోకాన్ జయితి దీనేన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయా ధనుషా ఇది శాస్త్రవాన్. ఆయన సత్యంతో లోకాల్ని గెలిచారు. సత్యేన లోకాన్ జయితి దీనేన్ దానేన రాఘవ దీనులకి దానం ఇచ్చి గెలిచారు. గురూన్ శుశ్రూషయా గురువులకి శుశ్రూష చేసి గెలిచారు. ధనుషాయుధి శాస్త్రవాన్ చేతిలో కోదండం పట్టుకుని శత్రువుల్ని గెలిచారు. ఇన్ని గొప్ప లక్షణములు ఉన్నవారు కాబట్టి రామచంద్రమూర్తి సాక్షాత్ భగవానుడు అన్నారు. నరుడిగా వచ్చి పురుషోత్తముడైనటువంటి వాడు రామచంద్రమూర్తి. ఆయన్ని చూస్తే చాలు పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మాకు సంసారాలొద్దని సంయసించి అడవులలో ఉన్నటువంటి వాళ్ళు రామచంద్రమూర్తిని చూసేటప్పటికీ అబ్బా ఎంతటి అందగాడని పురుషులు రాముణ్ణి మోహించారట, స్త్రీలు కాదు. అంటే ఆయన బాహ్యంలో ఎంత సౌందర్యమూర్తో ఆంతరమునందు ఎంత సౌందర్యమూర్తో మనకి తెలుస్తుంది. బాహ్య అంత సౌందర్యములు కలిగినటువంటి మనోభిరాముడైన రాముడికి కోపం తెప్పించినటువంటి దౌర్భాగ్యుడు ఎవడైనా ఉంటే ప్రపంచంలో అది రావణాసురుడు ఒకటి. ఆనాడు అలా కోపం తెప్పించిన రావణాసురుణ్ణి సంహరించడానికని వెళ్ళినటువంటి మనోభిరాముడైన రాముణ్ణి మేము కీర్తిస్తాం. ఎందుకో తెలుసా? కృష్ణుడి దగ్గర ఒక దుడుకు చేష్టితనం ఉంది. ఆయనకి ఆడవాళ్ళందరూ ఆయన్ని నమ్ముకున్న వాళ్ళు ఒకసారి ఆయన కనపడక బాధపడుతుంటే కళ్ళంబడ నీళ్లు పెట్టుకుంటుంటే ఆయనకి సంతోషం. ఎందుకనంటే రాసలీల చేసేటప్పుడు మేమందరం కృష్ణుడితో బ్రహ్మానందం అనుభవిస్తున్నామని వాళ్ళకి చిన్న కర్తృత్వం రాగానే ఆయన అంతర్ధానం అయిపోయాడు. అంతర్ధానం అయిపోతే ఏడి కృష్ణుడి నల్లనివాడు పద్మనయనమ్ములవాడు కృపారసమ్ము పైచిల్లెడువాడు మౌళి పరిసర్పిత పించమువాడు నవ్వు రాజిల్లెడి మోమువాడొకడు చల్వల మనధనమ్ము తెచ్చనో మలియలారా నీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరేని వీళ్ళందరూ వెతుక్కునేవారు. వెతుక్కుంటుంటే ఆయన చాలా సంతోషించి మళ్ళీ ఓసారి మధ్యలోకి వచ్చి కనపడేవాడు. అంగనామంగనామంతరే మాధవం 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 చంతరే నంగనా జిద్దిదా కల్పకౌ మండలే మధ్యకౌ సంజకౌ వేణునా దేవకీ నందన అని రాసలీల చేస్తుండేవాడు. అందుకని ఆ కృష్ణుడికి ఆ దుడుకుతనం ఉంది. అప్పుడప్పుడు మనని బాధ పెడతాడు. రాముడు అలా బాధ పెట్టడం ఆయనకి తెలియదు అసలు. ఆయన మనోభిరాముడు, అందరినీ సంతోష పెట్టడమే తెలుసు. అందుకని ఇంత వ్రతం చేస్తుంటే అదిగో నీతో కలిసి అంతఃపురంలో నీకు బ్రహ్మానందాన్ని ఇస్తుంటే నువ్వు పడుకునే హాయిగా ఆనందాన్ని అనుభవించి మాకు మాత్రం ఆ ఆనందం ఇవ్వకుండా నీకు మాకు మధ్యలో ఉండి మమ్మల్ని బాధ పెడుతున్న కృష్ణుడిని మేము స్తోత్రం చెయ్యం, ఆ రాముణ్ణి స్తోత్రం చేస్తామని వాళ్ళు రామనామం చెప్పారు. ఇవాళ చెప్పి అటువంటి రాముణ్ణి కీర్తిస్తుంటే నువ్వు లోపల పడుకున్నావా? నువ్వు లేచి బయటికి రావద్దు, నీ సంగతి ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. ఇదేమి నిద్ర అని అడుగుతున్నారు. ఇదెంత గాఢ నిద్ర అని. ఇదెంత గాఢ నిద్ర అని అడగడంలో గాఢ నిద్ర అంటే తామసికమైన నిద్ర కాదు. మీకు ప్రతిరోజు ఈ విషయాన్ని నేను విజ్ఞాపన చేస్తున్నాను. అది భగవంతుని యొక్క గుణానుభవముతో కూడినటువంటి బ్రహ్మానందముతో కూడిన స్థితి. సమస్త ఇంద్రియములు కూడా భగవంతుణ్ణే సేవిస్తూ ఉండిపోయి అంతర్ముఖమైపోయినటువంటి స్థితి. అటువంటి స్థితిలో ఉన్నటువంటి గోపిక ఇవాళ మాకు కూడా ఆ ఆనందాన్ని ఇవ్వడానికి నువ్వు లేచి రావలసినది అని. ఇదెంత గాఢ నిద్ర, నువ్వు లేచి బయటికొచ్చి నీ సంగతి ఊరివారందరికీ తెలిసిపోయింది. అంటే ఆవిడ సాక్షాత్తుగా కృష్ణ భగవానుని యొక్క బ్రహ్మానందమును అనుభవిస్తున్నటువంటి గోపిక అన్న విషయం దాగితే దాచేది కాదు. నిప్పుని ఇక్కడ నిప్పులు లేవండి అని దాచేస్తే దాగుతుందా? దాని ప్రకాశం ఆగుతుందా? దాని వేడి ఆగుతుందా? బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తి యొక్క స్థితి దాస్తే దాగిపోయేదా? తెలిసిపోతుంది. అందుకని ఊరి వారందరికీ నీ సంగతి తెలుసు. నువ్వు ఇవాళ ఏమీ తెలియని దానిలా లోపల పడుకుంటావే, నువ్వు బయటికొచ్చి మా అందరితో కలిసి మాకు నాయకత్వం వహించి మాకు కూడా ఆనందాన్ని ఇవ్వవలసిన దానివి ఇవ్వకుండా ఉండిపోతావా? అందుకని నువ్వు బయటికి రా అని ఆ గోపికని స్తోత్రం చేసి పిలిచారు. తరువాతి పాశురాన్ని విజ్ఞాపన చేస్తాను అమ్మా. புள்ளின்வாய் கீண்டானை பொல்லாரக்கனை கிள்ளி களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம்புக்கார் வெள்ளி எழுந்து வியாழமுறங்கிற்று
புள்ளும் சிலம்பினகான் போதறிக் கண்ணினாய் குள்ளக் குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளாய் கள்ளம் தவிர்ந்து కలందేలోరెంపావాయ్. ఈ పాశురంలో తల్లి గోదాదేవి వేరొక గోపికని నిద్రలేపుతోంది. ఆ గోపికను ఉద్దేశించి అంటుంది, అమ్మా, ఆనాడు బకాసురుడనేటటువంటి పేరు కలిగినటువంటి తెల్లని కొంగ యొక్క ఆ నోటి దవడలని రెండింటినీ చీల్చినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క నామాన్ని మేం గానం చేస్తున్నాం. ఆ దక్షిణ దిక్కున ఉన్నటువంటి రావణాసురుడనబడేటటువంటి పరమ దుష్టుడైన రావణాసురుని 10 తలలు గిల్లివేసినటువంటి రామచంద్రమూర్తి యొక్క నామాన్ని కీర్తిస్తున్నాం. అలా మేము కీర్తిస్తున్నా నువ్వు ఎందుకు బయటికి రావడం లేదు? నీ నేత్ర సౌందర్యం గొప్పది. తామర పువ్వు లోపల ఉన్నటువంటి గండు తుమ్మెదతో కూడిన తామర పువ్వు లాంటి నేత్రం కలిగి బెదురు చూపులు కలిగినటువంటి లేడీ ఎలా చూస్తుందో అటువంటి చూపులు కలిగినటువంటి నువ్వు ఇవాళ లేచి బయటికి రా. ఎందుచేత? అదిగో తెలతెలవారిపోతోందనడానికి గుర్తు శుక్రుడు ఉదయిస్తున్నాడు, గురుడు అస్తమిస్తున్నాడు, పక్షులు అరుస్తున్నాయి. నువ్వు లేచి కృష్ణ విరహ తాపమును ఉపశమింపచేసుకోవడానికి స్నానమును చేసి అత్యంత సుకుమారివి కనుక మా అందరితో కలిసి మాట్లాడి మా వ్రతములో నువ్వు కూడా పాలు పంచుకొనవలసినది. విశేషించి ఇవి మంచి రోజులు అని ఆ గోపికని నిద్రలేపుతారు. ఈ నిద్రలేపడంలో పెరియాళ్వారు వారిని నిద్రలేపుతున్నారు. పెరియాళ్వారు వారి గురించి ఇంకా మళ్ళీ ప్రత్యేకం ఇవాళ చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఎందుచేత అంటే తిరుప్పావై ప్రారంభం చేసేటప్పుడే ఆ పెరియాళ్వారు వారు విష్ణు చిత్తుల వారు వారి యొక్క వైభవాన్ని మొదటి రోజునే నేను విజ్ఞాపన చేసి ఉన్నాను. వారు సాక్షాత్తుగా గోదాదేవి యొక్క తండ్రి. అందుచేత ఈ పాశురంలో తల్లి బకాసురుణ్ణి సంహరించినటువంటి కృష్ణ భగవానుణ్ణి కీర్తిస్తోంది. ఈ లీలని తీసుకుంటుంది ఇవాళ. ఆ లీలని తీసుకోవడంలో ఒక్కొక్క లీలని ఒక్కొక్క రోజు పాశురంలో చెప్తూ ఉంటుంది. అలా చెప్పడం వెనకాతల కొంత రహస్యం ఉంటుంది. ఇవాళ బకాసురుణ్ణి సంహరించినటువంటి కృష్ణుడి యొక్క నామాన్ని కీర్తిస్తున్నాం అంటున్నారు. అంటేట ఈ గోపికలందరూ బయట ఉంటే వీళ్ళకి చిన్న కలహం వచ్చింది. అదేమిటది? మన కోసమని మన అందరి మధ్యలో మన కన్నులతో చూడడానికి వీలుగా స్వామి కృష్ణ పరమాత్మగా అవతరించారు. అవతరించి మనను ఉద్ధరించి మనతో కలిసి ప్రతిరోజు ఈ మార్గశీర్ష వ్రతం అనేటటువంటి వ్రతాన్ని చేయిస్తుంటే మీరు ఇక్కడ మనతో పుట్టి మనకి ఆనందమిస్తున్న కృష్ణ భగవానుడి నామం చెప్పడం మానేసి ఎప్పుడో త్రేతాయుగంలో పుట్టిన రామనామం చెప్తున్నారేమిటి అన్నారట. అంటే మిగిలిన గోపికలు అన్నారు, నామం ఏమిటి, రూపం ఏమిటి? నామరూపాలు వేరైతే భగవత్ తత్వం మారిపోతుందా? తత్వం ఒక్కటే ఉంటుంది, నామరూపములు మారుతాయేమోనని. ఆ నామరూపములు లేకపోయినప్పుడు పరమాత్మ తత్వం ఒక్కటే ఎలా ఉంటుంది అన్నదానికి ఆ కృష్ణ కర్ణామృతంలో లీలాశుకుల వారు చేసినటువంటి ఒక గొప్ప శ్లోకాన్ని ఉదహరిస్తుంటారు. చిన్నతనంలో యశోదాదేవి కృష్ణ పరమాత్మని ఉయ్యాలలో పడుకోబెట్టి ఊపుతూ ఉండేది. సహజం కదా, పిల్లలమ్మ ఏదైనా కథ చెప్పు అంటుండేవారు ఆయన. అంటే ఉయ్యాల ఊపుతో ఆవిడ కథ చెప్తుండేది కృష్ణ పరమాత్మకి. పూర్వకాలంలో దశరథ మహారాజు గారు అనేటటువంటి రాజుగారు ఉన్నారు అంటే ఊ అనేవట్టారు కృష్ణుడు. ఇంకోసారి ఊపి ఆ దశరథ మహారాజు గారికి 3 భార్యలు, 4 కొడుకులు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, రాముడి భార్య సీతమ్మ, అరణ్యవాసానికి వెళ్లారు పితృవాక్య పరిపాలన కోసం. సీతమ్మ తల్లిని రావణాసురుడు అనేటటువంటి రాక్షసుడు అపహరించాడు. లక్ష్మణ ఎక్కడ నా పట్రాన ధనస్సు అనేవట్ట. కృష్ణుడు లేచిగా భాగమే. అదేమిటి ఇక్కడ వరకు అన్నవాడు పిల్లవాడు ఇక్కడ దాకా విని రావణాసురుడు సీతమ్మను అపహరించాడు అనేటప్పటికీ లక్ష్మణ ఎక్కడుంది నా చేతిలో ఉండవలసిన కోదండం పట్టుకురా అనేవట్ట. అంటే ఇవాళ అవతారం కృష్ణుడు అవ్వచ్చు, కానీ అవతారం ఎప్పుడు ఆ కిందటి రామావతారం అయింది కాదేమిటి? నామరూపాలనేటటువంటివి పరమాత్మ మీద మీరు చూపించినటువంటి ఆపాదించినటువంటివి. అసలు ఆయనకి నామమా రూపమా? మీరు ఏ పేరు పెట్టి పిలిచినా పలికేది ఒక స్వరూపమే. అందుకని నామరూపాతీతుడు కనుక రామనామం చేసినంత మాత్రంలో వచ్చిన తప్పు లేదు, కృష్ణనామం చెప్పినంత మాత్రంలో వచ్చినది లేదు. ఏ నామంతో పిలిచినా ఆ పరమాత్మనే పిలుస్తున్నాం. అందుకని రామనామాన్ని కృష్ణనామాన్ని రెండింటినీ జోడిస్తున్నారు. జోడిస్తూ మొట్టమొదటే ఆ శ్లోకంలో అంటారు, ఆ బకాసురుణ్ణి సంహరించినటువంటి కృష్ణనామాన్ని గానం చేస్తున్నామంటారు. బకుడు అనేటటువంటి ఒక రాక్షసుడు కంసుని పనుపున కొంగ రూపంలో వచ్చాడు. ఒక్కొక్క రూపంలో వచ్చాడు. ఆయన హిమాలయ పర్వతం అంతటి కొంగలా వచ్చింది.
వచ్చి ఆ ఉండడం కూడా పోతన గారు అద్భుతంగా వర్ణించారు. ఎల్ల పనులు మాని ఏకాగ్రచిత్తుడై మౌని వృత్తి ఇతర మమత విడచి వనములోన నిలిచి వనజాక్షుపై దృష్టి చేర్చి బకుడు తపసి చెలువు దాల్చే అన్నాడు. ఆ కొంగ తెల్లటి కొంగ ఒక చక్కటి చెరువు ఒడ్డునకు నించుంది. ఒంటి కాలి మీద నించుంది. నిలబడి మహర్షులు ఎలా అయితే నీటి ఒడ్డున నిలబడి అలా తపస్సు చేస్తూ భగవంతుణ్ణి మనస్సులో పెట్టుకుంటారో అది కూడా కృష్ణుడి గురించి ఊహిస్తోంది. ఎందుకు? ఆ కృష్ణుడి పాదాలు పట్టుకోవడానికి కాదు, కృష్ణుడిని సంహరించడానికి. పైకి ఉన్నది ఒక లక్షణం, తెల్లగా చక్కగా సత్వగుణంలాగా అలా కనపడుతోంది. లోపల ఉన్నది కృష్ణుణ్ణి సంహరించాలన్న ఉద్దేశ్యం. సరే, అలా ఉంది. కృష్ణ పరమాత్మకి తెలియదా వచ్చిన వాళ్ళు ఎవరో? ఆయన గోపాల బాలురందరితో ఆడుకోవడానికి అటే వచ్చారు. వస్తే ఈ గోపాల బాలురందరికీ కృష్ణుడిని అడగడం తప్ప వాళ్ళకి ఇంకేం చేత కాదు. అందుకని వాళ్ళు కృష్ణ కృష్ణ చూడు, ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు, ఎంత పెద్ద కొంగ వచ్చిందో, తెల్లగా ఎంత బాగుందో చూడు కొంగ, దగ్గరికి ఎడదాం కృష్ణ, దగ్గరికి ఎడదాం కృష్ణ అన్నారు. కృష్ణుడికి తెలుసు వచ్చిన కొంగ ఎవరో. అందుకని పాపం ఆయన ఓహో సరేలే దానికి ఆయుర్దాయం మూడిపోయింది అనుకుని దగ్గరికి వెళ్ళారు. అది అందరినీ విడిచిపెట్టి చెంచువు దీటిపక్షముల జల్లున విచ్చి కుప్పించి నభంబుపైకెగసి భీషణ రోషణ వక్తుడై విజృంభించి గరుచ్చమీరమున భిన్నములై తరులోలికూలగా మించి బకాసురుండుడిచిపట్టెను సహిష్ణుని చిన్ని కృష్ణుని అన్నారు. అది తన రెక్కలు విప్పి పెద్ద జంఝామారుతాన్ని సృష్టించి ఆకాశంలో ఒక్కసారి ఎగిరేటప్పటికి చెట్ల కొమ్మలన్నీ విరిగిపడిపోయాయి. అది ఎగురుతూ వచ్చి కృష్ణ పరమాత్మని తన యొక్క ముక్కు చంపుటములలో ఇరికించుకుని ఎగిరిపోయింది. ఎగిరిపోతే ఆయన్ని మింగుదామని ఆ ముక్కులో పెట్టుకుని ఈ చంపుటములలో ఇరికించుకుని తినేటటువంటి లక్షణం చాలా గమ్మత్తుగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, బల్లి గోడ మీద ఉండి పట్టుకుంటుంది. దానికి చేతులు ఉండవు. చేత్తో మనకైతే యాపిల్ పండు ముక్కు ఇలా నోట్లో పెద్దది పెట్టుకుంటే ఒకవేళ జారిపోతుంటే ఇలా నోట్లోకి తోసుకుంటాం. బల్లి నిజంగా నాకు దాన్ని చూస్తుంటే గోడ మీద ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. ఇలా ఉన్న గోడ మీద అది ఎలా పడుకుంటుందో, ఇలా కాళ్ళతో పడుకుంటుంది. పడుకుని అక్కడ ఇంత పెద్ద పురుగు వచ్చి వాళ్తుంది. ఏమీ తెలియని దానిలో ఇలా దగ్గర దగ్గరికి వెళ్ళి ఆ పురుగు గమనించుకోకుండా అది మన్నేం చేస్తుందిలే అని అదేది ఝాసలో ఉంటే ఆఖరణ ఒక్క ఎగిరి వెళ్ళి పట్టుకుంటుంది. పట్టుకుంటే అది ఇలా ఉంటుంది, అది వదలదు. తల ఇలా తిప్పుతుంది, కింద పడిపోదు. అది అలా పట్టుకుని కొంచెం నీరసించిపోతుండగా నోరు విప్పి అలా లోపలికి తీసుకుంటుంది. తీసుకుని మొత్తానికి ఎప్పుడు నవ్వులుతుందో, ఎప్పుడు లాగేస్తుందో క్రమక్రమంగా శరీరం ఆ బల్లి నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చిట్ట చివరన అలా రెక్కలు కొట్టుకుంటూనే వింటుంటుంది. ఆ బల్లి అలా మింగేస్తుంది. ఇంత బల్లి, గోడ మీదున్న బల్లి, మన ఇంట్లోనే ఉన్న బల్లి, మన ఇంట్లో పురుగునే ఏమీ కాకుండా తినేస్తుంటుంది. కాళ్ళక్కర్లా, చేతులక్కర్లా, నోట్లో తోసుకోక్కర్లా, వెక్కిళ్ళురో, మంచినీళ్లు తాగదు. ఎన్ని పురుగులైనా అలా తింటుంటుంది. అసలు ఇది బల్లి వెనకాతల మృత్యురూపంగా ఉండి పరమాత్మ గృహస్థులకు ఇచ్చే సందేశమా? అందుకని ఇళ్లల్లో బలులు వస్తాయా అని నాకు అది ఎక్కడైనా ఎప్పుడైనా నేను ఇలా తినేయగలనడానికి ఎవరూ నడవలేని గోడ మీద అది నడుస్తుందా అని నాకు ఆ బల్లిని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనేక భావాలు వస్తుంటాయి ఒక్కొక్కసారి. అలా ఈ దిక్కుమల్ల కొంగ కృష్ణ పరమాత్మని చంపుటాల్లో పట్టుకుని ఆయన్ని ఇరికించుకుని మింగాలి. అందుకని ఆ చంపుటాలు ఎత్తి ఆయన్ని లోపలికి తోసుకుంటుంటే ఆయన ఒక్కసారి అగ్నిహోత్రంలా అయిపోయారు. అగ్నిహోత్రంలా అయిపోవడం ఏమిటి? సాక్షాత్తుగా ఆయన అగ్నిహోత్ర స్వరూపం. ఆయన అయ్యేటప్పటికీ దానికి మంట పెట్టింది. ఏదో మంచి పదార్థం అనుకుని ఇంటికి వెళ్ళగానే ఎంతో సంతోషంగా గబగబా కూర అన్నం కలుపుకుని నోట్లో పెట్టుకోగానే మిరపకాయ వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది వాడి కర్మ? చిన్నతనంలో ఇంట్లో పితృకార్యం అవుతుంటే మా వాళ్ళు, నువ్వు పెద్ద కొడుకు కదరా, అందుకని నువ్వు 1 గంట వరకు ఏం తినకూడదు, నువ్వు తినకనేవారు. మనకు తెలియదు చిన్నతనం. అందుకని ఏదైనా కనపడితే తినేద్దామని చూస్తుండేవాడిని. ఓ రోజున మా అమ్మగారు పితృకార్యానికి వంట చేస్తూ ఇంగు ముక్కోటి అక్కడ పెట్టారు, పెద్దది పెడితే అది బెల్లం ముక్కలా కనపడింది నాకు. అమ్మకి తెలియకుండా బెల్లం ముక్క తినేస్తే మాత్రం అమ్మ కనిపెడుతుంది ఏమిట్లే అనుకుని గబగబా వెళ్ళి ఆ ఆత్రుతలో అది బెల్లమో ఇంగువో చూడకుండా నోట్లో వేసుకుని నవిలేసిన తర్వాత తెలిసింది ఇది ఇంగు అని ఉమ్మేశాను. కానీ మా అమ్మగారు ఇక్కడ ఇంగువ ముక్క ఏదిరా అని అడిగారు. అడిగితే నాకేం తెలుసమ్మా అన్నాను. కానీ ఇంగువ తిన్న నోరు సాక్ష్యం చెప్పకుండా ఉంటుందా? 15 రోజులు పోయినా దిక్కుమాల వాసన వచ్చేస్తూనే ఉంటుంది. అందుకని బెల్లం తినబో ఇంగు తిని దొరికిపోయాను. అలా అగ్నిహోత్రాన్ని నోట్లో పెట్టుకుంటే అది ఉంటుందా? ఉమ్మేయాలి దాన్ని. అందుకని వాడు దాన్ని ఇరికించుకోలేక బయటికి విడిచిపెడితే కృష్ణ పరమాత్మ బయట పడితే మళ్లీ పట్టుకోవాలన్న చంపుటములతో కొడుతున్నాడు. ఆయన చూశారు,
కృష్ణుడితోడిదే గోపాల బాలుర జీవితం. ఇది ఆయన చూస్తూ ఉంటారు. మాకు భగవంతుడే కావాలని ఏడిచిన వాడికి భగవంతుడు దక్కుతాడు. అమ్మో కృష్ణుడిని కొంగ తినేస్తోందని వీళ్ళు పరిగెత్తిపోయి ఉంటే ఇంకా తర్వాత కృష్ణుడు వాళ్ళకి కనబడి ఉండేవాడు కాదు బహుశా. మాకు కృష్ణుడు లేడని వాళ్ళు పరిగెత్తకుండా ఏడుస్తున్నారు, మాకు కృష్ణుడు కావాలి, కృష్ణుడు కావాలి, కృష్ణుడు కావాలి, ఎక్కడి నుంచి వచ్చింది దిక్కుమాలిన కొంగ, దీని దగ్గరికి మేము కృష్ణుడిని పంపించామని. వాళ్ళకి తనకి తాను దక్కించుకోవడం కోసం దాని 2 చంపుటములు పట్టుకున్నారు. పట్టుకుని చీల్చేశారు, చచ్చిపోయింది ఆ కొంగ. ఇది లీల. దీన్ని చెప్తోంది ఇవాళ అమ్మవారు. ఎందుకు ప్రత్యేకించి ఈ బకుని యొక్క వృత్తాంతాన్ని ఇవాళ గోదాదేవి చెప్పడం అంటే, తెల్లటి కండువా వేసుకుని ఎంతో సత్వగుణంతో, నిజంగా ఆయన ఎంత మంచివాడండి, ఆయన కాళ్ళకి నమస్కారం చేస్తే ఉన్న పాపాలు పోతాయన్నట్లు కనపడుతూ ఉంటాడు. లోపల భావాలన్నీ వేరొక రకంగా ఉంటాయి. దీనికి మీకు తేలిగ్గా అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. పూర్వం నాలాంటి పండితుడు ఒకడు ప్రవచనం చేస్తున్నాడు. ప్రవచనం చేస్తుంటే అక్కడ ఉన్న కార్యకర్తలు వచ్చి అన్నారు, మహానుభావ మీరు చాలా బాగా ప్రవచనం చేస్తారు, మహాపండితులు. అంటే నాలాంటి వాడిని అనకూడదు, నేను అలా చేయలేను కదా, ఒక ప్రాజ్ఞుడు. చేస్తుంటే వచ్చి, అయ్యా మీరు చాలా బాగా ప్రవచనం చేస్తారు, కానీ ఇదిగో ఏమీ చేత కాని వాడు ఉన్నాడు కోటేశ్వరరావు అని, వీడితో కూడా ఇవాళ ఒక్క 10 నిమిషాలు మాట్లాడిద్దాం అనుకుంటున్నాం. మీ వంటి మహాపండితులు కూర్చున్న చోట వాడు కూర్చోవడం మంచిది కాదనుకోండి, అయినా వాడిని ఎంకరేజ్ చేయడానికి ఒక 10 నిమిషాలు మాట్లాడిద్దాం అనుకుంటున్నాం, మీరు అనుమతిస్తే అన్నారు. అంటే ఆయన అన్నాడు, తప్పకుండానయ్యా, దానికే ఉంది, 10 నిమిషాలు కాకపోతే అరగంట మాట్లాడమనండి. నన్ను చూసి మీరు అలా ఎప్పుడు అనుమతి అడక్కండి, నాకు 3 లక్షణాలు ఉన్నాయి. నన్ను నేను పొగుడుకోవడం నాకు ఇష్టం ఉండదు, ఇంకోళ్ళని నిందించడము నాకు ఇష్టం ఉండదు, నేను ఒకటి ఆశించి చెప్పుకోను, ఏదో ఎంత దొరికితే దాంతోనే తృప్తి పడడం, ఈ 3 లక్షణాలు నాకున్నాయి. అందుకని ఒకరిని నిందించేవాడిని కాను. వాడు బాగా చెప్పగలడా చెప్పలేడా నేను చూడను, వాడు ఏదో భగవత్కథ చెప్తాడు, వాడు పాపం చెప్పనివ్వండి అన్నారు. సరే వాడు వచ్చాడు, ఓ 10 నిమిషాలు భగవత్కథ చెప్పాడు, అయిపోయింది. కార్యకర్తలు వచ్చి ఇద్దరికి తమలపాకుల్లో 2 116లు పెట్టి ఆయనకి ఈయనకి తాంబూలం ఇచ్చారు. ఇస్తే ఈయన్ని మైక్ ఇచ్చి, అయ్యా ఇవాళతో ఉపన్యాసాలు అయిపోయాయి కదా, ఓ మాట చెప్పండి అన్నారు. మైక్ ఆన్ చేసుందని చూసుకోక ముఖ్య కార్యకర్తని పిలిచి ఈయన అన్నాడు, ఏమయ్యా ఇంత మహాపండితుణ్ణి నాకు, ఈ తత్తు కొడుక్కి ఇద్దరికీ 116లే అన్నాడు. ఏమైంది? ఆయన ముందు 3 చెప్పినవి ఏమిటి? నన్ను నేను పొగుడుకోను, నాలాంటి మహాపండితుడికి ఇంకోళ్ళని నిందించను, ఈ తత్తు కొడుక్కి నాకు ద్రవ్యం మీద అభిలాష లేదు, 116లే. ఆ ఒక్క వాక్యంలో 3 పోలా. అందుకని దంభాసురుడు అంటే ఎక్కడో ఉండడు, ఇక్కడ ఉంటాడు. పైకి తెల్లటి బట్టలు, ప్రవచనం, అల్లరి, అబ్బో ఈయనకి ఎంత వైరాగ్యమో అన్నట్లు ఉంటారు. కానీ లోపల మాత్రం అసలు మీ అందరికన్నా పెద్ద ఆశ అంతా ఇక్కడ ఉంటుంది. అందరికన్నా ఎక్కువ కామక్రోధ లోభ మదమోత్సర్యములతో ఏడుస్తున్న వాడిని కనుక వాటిని సంహరించుకోవడానికి మీరు వింటే చాలు, నేను చెప్పుకుంటే కానీ జరగదు. అందుకని ఇక్కడ కూర్చోడం. అందుకని అదిగో అటువంటి దంభం ఉందే, ఆ దంభాన్ని మనం పోగొట్టుకుందాం అంటే పోగొట్టుకోలేము. అది ఎప్పుడు పోతుందంటే భగవంతుని యొక్క పాదములు పట్టుకుంటే ఆయన తీసేస్తారు ఆ దంభాన్ని. అదే కొంగని సంహరించడం. ఆ దంభం పోతే ఉన్నవాడు ఉన్నట్టుగా రుజువర్తనతో భగవానుడి ముందు నిలబడతాడు. అందుకని ఆ దంభం మనంతట మనం పోగొట్టుకుందామంటే పోగొట్టుకోలేము. లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడడం, ఇది పోదు. అందుకని మనం ఏం చేద్దాం, ఆ బకాసురుణ్ణి సంహరించినటువంటి కృష్ణనామాన్ని కీర్తిద్దాం. ఇది పోతే తప్ప మనకి భగవంతుడు దొరకడు అని ఇవాళ ఆ నామం చెప్పించింది అమ్మ. చెప్పించి ఆ దక్షిణ దిక్కున ఉండేటటువంటి 10 తలలు కలిగినటువంటి క్రూరాత్ముడైన రావణాసురుడి తలలు గిల్లినటువంటి రామచంద్రమూర్తి నామాన్ని గానం చేద్దాం. 10 తలలు గిల్లేసేట రాముడు. 10 తలలు గిల్లేయడం అంటే ఏమిటి దాని అర్థం? పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఆడుకుంటూ అక్కడ ఏదో మొగ్గలేస్తాయి. పాపం యజమాని ఎప్పటి నుంచో ఆశ పెట్టుకుంటే అమ్మయ్య మొగ్గేసింది మొగ్గేసిందని మురిసిపోతుంటాడు. వీడు ఆడుతూ నిష్కారణంగా వెళ్ళి ఇలా గిల్లేస్తాడు. దాన్ని మొగ్గ తెగిపోతుంది. మొగ్గ గిల్లేయడానికి పెద్ద బలం కావాలా? మొగ్గ గిల్లడానికి బలం అక్కర్లేదు. కానీ అలా రామచంద్రమూర్తి రావణాసురుడి 10 తలలు గిల్లేశారట. అలా గిల్లేశాడయా, అటువంటి రాముణ్ణి కీర్తిద్దామన్నారు మనకి. కానీ ఆవిడ చెప్పడం అంటే అంత తేలిగ్గా చెప్పింది, కానీ నిజంగా అంత తేలిగ్గా గిల్లేశారా రాముడు? రావణాసురుడి చేత సీతమ్మ తల్లి అపహరింపబడినదనేటటువంటి వార్త హనుమ ద్వారా తెలుసుకున్నటువంటి రామచంద్రమూర్తి, లేదా అశోకవనంలో సీతమ్మ ఉన్నది అన్న సాక్ష్యం దొరికిన తరువాత
అక్కడ సముద్రం మీద సేతు కట్టి ఇన్ని కోట్ల వానరములను తీసుకుని 100 యోజనముల సముద్రమును దాటి అంత సైన్యాన్ని సంహరించి రావణాసురుడితో యుద్ధం చేస్తుండగా అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేస్తే రామరావణ యుద్ధమే అన్నంత యుద్ధం జరిగితే వాడేమంత తేలిగ్గా చచ్చిపోలేదే. ప్రతిఘటించి నిలబడి యుద్ధం చేస్తే చివరికి రావణుణ్ణి సంహరించారు. మరి 10 తలలు గిల్లేసిన రాముడు అంటుంది ఏమిటి ఇవాళ గోదాదేవి? అంటే రాముడు అంతటి శక్తివంతుడే, కానీ ఆ శక్తిని ప్రదర్శించకపోవడం రాముడి ఔదార్యం. ఆయన శక్తి లేక సంహరించకుండా ఉండలేదు. మీకు ఇందాకటి పాశురం చెప్తూ ఒక మాట చెప్పాను. రావణాసురుడు మారుతాడేమోనన్న ఉద్దేశ్యంతో మాత్రమే వేచి చూశారు. అందుకే హనుమ రాయబారం చెప్తూ ఒక మాట చెప్తారు. రాముడి గురి యొక్క పౌరుష ప్రతాపాలు చెప్తూ ఆయన అంటారు, ఆ రామచంద్రమూర్తి ఎంతటి శక్తి కలిగిన వారంటే చరణాగ్రమున నీ భుజాదర్పమడిచిన ధూర్జటి విలులీల త్రుంచి వైచి వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలి నొక్కమ్మున కూలవేసి అని నిన్ను చెరగొన్న యర్జునపురిగొన్న పరశురాముని ఆజి భంగపరచి కడలియొక్కట కరదూషణాదుల 14 వేవుర బారి సమరే అమ్మహాధనుర్ధరునకిగ్గాచరించి హరి హర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులు కాక బ్రతుకగలరే అంటారు. ఆయన ఎంతటి శక్తివంతులంటే హనుమ చెప్పారు రావణాసురుడికి, ఒరే నువ్వేమిట్రా రామచంద్రమూర్తితో యుద్ధం చేయడం ఏమిట్రా, చరణాగ్రమున నీ భుజాదర్పమడచిన ధూర్జటి విలు లీల త్రుంచి వైచి నువ్వు నా అంతటి వాణ్ణి నేనని ఆ పరమశివుడు ఉన్నటువంటి కైలాస పర్వతాన్ని కదిపేశావు ఒకనాడు నీ చేతులతో. కదుపుతుంటే ఎవరురా 10 తలల పురుగు కైలాసాన్ని కదుపుతున్నాడని పరమశివుడు ఆ రోజున తన కాలి బొటన వేలుతో కైలాసాన్ని ఇలా నొక్కారు. నొక్కితే ఆ పర్వతం కింద నీ చేతులు ఉండిపోతే బయటికి రాలేక ఆనాడు కూర్చుని సమయం వృధా ఎందుకని ఘనా జటా చెప్పుకున్నావు. పరమశివుడి మీద స్తోత్రం చేశావు. జటాటవీగలజ్జల ప్రవాహ పావితస్థలే గళేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమ నినాదవడ్డవర్వయం చకార చండ తాండవ తనోతున శివ శివం అని స్తోత్రం చేశాడు ఆ రోజున. అలాంటి వాడివి ఇవాళ ఆ రామచంద్రమూర్తితో యుద్ధానికి ఎడతావా? ఆ పరమశివుని యొక్క విల్లుని విరిచిన వాడు రామచంద్రమూర్తి. అందుకని చరణాగ్రమున నీ భుజాదర్పమడచిన ధూర్జటి విలు లీల త్రుంచి వైచి వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలిని ఒక్కమ్మున కూలవేసి. ఆ వాలి 4 సముద్రాల్లో సంధ్యావందనం చేసేవాడు. ఒక రోజున రావణాసురుడు వెళ్లి సంధ్యావందనం చేసుకుంటున్న వాలి తోక దగ్గర చేరి అల్లరి చేస్తుంటే ఎవడోరా 10 తలల పురుగు సంధ్యావందనం చేశాక చూద్దామని తోకకి చుట్టి 4 సముద్రాల్లోనూ ముంచి వాడు అర్ఘ్యమిస్తుండేవాడు. ఇడు ఊపిరాడక కొట్టుకుంటుంటే మళ్ళీ ఓసారి పైకి తీసి వీడిని పట్టుకుని 4 సముద్రాల్లోనూ తిప్పి ఆఖరణ పట్టుకెళ్లి తన అంతఃపురంలో కూర్చుని తార ఇచ్చిన గ్లాసుడు పాలు తాగిన తర్వాత పట్టుకున్న పురుగుని తోకతో ఇలా అని కింద పారేస్తే వీడు 10 తలగలతో అమ్మయ్య బతికానని పడితే ఎవర్రాను పురుగా అన్నాడు. అంటే అమ్మ బాబోయ్ బుద్ధి తక్కువై నీ దగ్గరికి వచ్చాను ఇంకెప్పుడు రానని ప్రతిజ్ఞ చేశావు. అలాంటి వాలిని ఒక్క బాణంతో కొట్టేశాడు రాముడు. ఏమనుకుంటున్నావు? వాలినొక్కమ్మున కూలవేసి అని నిన్ను చెరగొన్న అర్జున పరిగొన్న పరశురాముని ఆజి భంగపరచి. పరశురాముడి సంగతి నీకు తెలుసు కదా. ఆ పరశురాముడు ఏ కార్తవీర్యార్జునుడి యొక్క 10,000 చేతులు తన గండ్రగొడ్డలితో నరికేశాడో ఆ కార్తవీర్యార్జునుణ్ణి నిగ్రహించిన పరశురాముణ్ణి నిగ్రహించిన వాడు రాముడు. పరశురాముని ఆజి భంగపరచి కడలియొక్కట కరదూషణాదుల 14 వేవుర బారి సమరి. కరదూషణాదులు 14,000 మంది ఒక పక్క, రాముడొక్కడు ఒక పక్క. ఎప్పుడు యుద్ధం చేశాడో తెలియదు, 14,000 మందిని సంహరించాడు. కరదూషణాదుల 14 వేవుర బారి సమరి మహాధనుర్ధరునకిగ్గాచరించి హరి హర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులు కాక బ్రతుకగలరే. అటువంటి రాముణ్ణి ఎదురు తిరిగి బ్రహ్మ స్వయంభూ చతురాననోవా ఇంద్రో సురేంద్రో సురనాయకోవా రుద్రో స్త్రినేస్త్ర త్రిపురాంతకోవా త్రతున్న శక్త యది రామవధ్యం. ఆ రాముణ్ణి ఎదురొడ్డి నిలబడలేరు. అటువంటి రాముడే వచ్చి కోదండాన్ని చేతిలో పట్టుకుని బాణాన్ని తీసి సంధించి విడిచిపెడితే లంక మీదకి మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్రసాధనా ఖండిత పంక్తికంట కనకంట పురాంతక శైలచాలనుద్దండ బలప్రచండ పురదండ విఖండన చండకాండముల్. ఆ బంగారు బాణములలోంచి వచ్చిన అగ్నిహోత్రానికి నీ లంక కాలిపోతుంది రావణ.
అటువంటి రాముడితో నీకు యుద్ధమా అని అడిగారు హనుమ. అంతటి పౌరుష పరాక్రమములు ఉన్నవారే, ఆయన 10 తలలు గిల్లి వేసిన వారే, మరి ఎందుకు ఉపేక్షించారు? వాడు మారుతాడేమోనని అవకాశం ఇచ్చారు. అందుకని అంతటి సుగుణాభిరాముడు, అంతటి శౌర్యమూర్తి ఆ రాముడు మన అండదండగా ఉండగా మనకేం భయం? అందుకని ఆ రాముడి నామాన్ని కీర్తిద్దాం. ఆ రాముడి నామాన్ని కీర్తించి మేం వెడుతుంటే నేత్ర సౌందర్యమును కలిగినటువంటి ఓ గోపిక, ఎటువంటి నేత్ర సౌందర్యంట! తామర పువ్వులో గండు తుమ్మెద ఉండిపోతే ఆ తామర పువ్వు ఎలా ఉంటుందో అటువంటి కన్నులు కలిగినటువంటి గోపికట. బెదిరిపోయినటువంటి లేడి చూపులు ఎలా ఉంటాయో అటువంటి చూపులు కలిగినటువంటి గోపికట. అంటే మహాభక్తులకి ఉండవలసినటువంటి లక్షణములు 3 అంటారు. అవి బాల్యము, మౌనము, తపస్సు. ఈ 3 తుమ్మెద పువ్వులలో ఉండేటటువంటి మకరందాన్ని తీసుకోవడం కోసమని జమ్మని నాదం చేస్తూ తిరుగుతుంది. పువ్వు మీదకొచ్చి వాలుతుంది. వచ్చిన తరువాత మకరందాన్ని తాగడంలో తుమ్మెదకున్నంత గొప్పతనం ఇంకెవ్వరికీ లేదు. ఎక్కడో పువ్వు లోపల ఉండేటటువంటి కేసరముల యొక్క అడుగు భాగంలో ఉండేటటువంటి ఒక్క చొక్క మకరందాన్ని తాను స్వీకరించడం కోసమని ఇలా ముట్టుకుంటే నలిగిపోయేటటువంటి ఆ పరమ సుకుమారమైనటువంటి పువ్వు రేఖల మీద 6 కాళ్లతో తాను నిలబడి తన వాడి అయిన తొండాన్ని ఆ పుష్పము యొక్క గుండెల లోపలికి గుచ్చి ఆ లోపల ఉన్న చుక్క మకరందాన్ని తాను తాగి పువ్వుకి ఇంత అపకారం జరగకుండా తుమ్మెద వాలడమే ప్రయోజనమని పువ్వు మురిసిపోయేటట్టుగా తుమ్మెద లేచి ఎగిరిపోతుంది. ఆ మకరందాన్ని పానం చెయ్యడానికి వచ్చినంతసేపు చప్పుడు, మకరందాన్ని పానం చేసేటప్పుడు నిశ్శబ్దంగా తొండాన్ని గుచ్చి ఆ మకరందాన్ని తీసుకుంటుంది. అలా భగవంతుని యొక్క పాదార విందములు చేరుకునేటంతటి వరకు ఎప్పుడు చేరుతానని తాపత్రయం. తీరా చేరిపోయిన తరువాత నిశ్శబ్దంగా ఆ అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేష మత్త చిత్త మేరీతి ఇతర విషయంబు చేరనేర్చు వినత గుణశీల మాటలు వేయునేలా అని ఆ శ్రీమన్నారాయణుని యొక్క పాదార విందముల నుంచి స్రవించేటటువంటి మందార మకరంద పానమును తాగి మత్తెక్కి వ్రాలిపోయినటువంటి నోటి వెంట మాట ఎక్కడి నుంచి వస్తుందన్నట్టుగా మత్తెక్కి పడిపోయినటువంటి హృదయము కలిగినటువంటి భాగవత స్థితి కలిగిన గోపిక అని పిలవడం ఆ తుమ్మెద యొక్క ఆ తామర పువ్వు లాంటి కన్ను, దానిలో గండు తుమ్మెదంటే. అటువంటి తామర పువ్వు అది బురదలో పుడుతుంది, సూర్యుణ్ణి చూస్తుంది. తాను ఉన్నది బురదలో కానీ చూసేది సూర్యుణ్ణి. సూర్యకిరణముల చేత వికసిస్తుంది. సూర్యుడు వెళ్ళిపోతే తాను వాడిపోతుంది. ఇదే తాను బురద వంటి సంసారములో ఉన్నప్పటికీ సర్వకాలముల యందు భగవానుణ్ణే చూడడం, ఎప్పుడు భగవంతుడితోటే కలిసి ఉండడం, భగవంతుడి నుంచి చిన్న ఎడబాటు కలిగితే తట్టుకోలేక తన స్వరూపమే పడిపోయేటటువంటి స్థితిని పొందడం, ఇది మహాభక్తుల యొక్క లక్షణం. 3వది ఇది తపస్సు, అజ్ఞానము, మౌనము. ఇందులో తనని తాను రక్షించుకోవడం కాదు, తను వేరొకరి చేత రక్షింపబడాలది బాల్యం. బాల్యంలో శిశువు తనని తాను రక్షించుకోదు. ఎప్పుడు వాళ్ళకొక్కటే లక్షణం ఏమిటి? మలమూత్రంబులతో, మహాభయముతో, మాతృస్థనాపేక్షతో, చలమూర్ఖత్వముతో, సదాభ్రమతతో, చాంచల్య చిత్తంబుతో, బరువైనట్టి కపజ్వర గ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర అంటారు. అలా తనని తాను రక్షించుకోలేని స్థితిలో ఉండే అమ్మా అని పిలిస్తే అమ్మ వచ్చి రక్షిస్తే రక్షింపబడేటటువంటి వాడిలా తన రక్షణ యందు తన కర్తృత్వమును ఉంచుకోక పరమేశ్వరుడి చేత రక్షింపబడాలనేటటువంటి పూనిక కలిగినటువంటి మహాభక్తుల యొక్క స్థితి, బెదిరినటువంటి లేడి యొక్క చూపు, అదే భగవంతుడితోటి నిత్య సంశ్లేషమును అపేక్షించేటటువంటి సూర్యుని యొక్క కిరణముల చేత పోషింపబడి వికసించేటటువంటి తామర పువ్వు. ఉండేది పంకము వంటి సంసారములో అనుబంధము భగవానుడితో. ఇది మహాభక్తుల యొక్క లక్షణం. అందుకని అటువంటి కంటి సౌందర్యము కలిగిన దానా ఈ నేత్ర సౌందర్యమునకు వశుడవుతాట పరమాత్మ. అటువంటి సౌందర్యమున్నదానా నిజంగా కూడా అంతేనండి. ఈ సంసారములో ఉంటూనే భగవంతుణ్ణి కట్టి తెచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. చూడండి, ఒకే రామచంద్రమూర్తిని వైకుంఠం నుంచి దింపారు దశరథ మహారాజు గారు. దశరథ మహారాజు గారు ఏం అమాయకుడు కాడు, మహాభక్తుడు. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు దశరథ మహారాజు గారి కడుపునే రామచంద్రమూర్తి ఎందుకు పుట్టారు అన్న విషయం మీద ఏకంగా ఒక పుస్తకం రాశారు మహానుభావుడు. ఎన్ని విచిత్రమైనటువంటి విషయాలు ప్రస్తావన చేశారు అందులో.
బాలకాండలో రామచంద్రమూర్తి వచ్చి చెప్పుకున్నారు, పితరం రోచయామాస తథా దశరథం నృపం, నీకు నేను కొడుకునై పుట్టాలని కోరిక కలిగి పుడుతున్నానన్నారు. అందుకని ఆ దశరథ మహారాజు గారు వైకుంఠంలో ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని తన కుమారుడిగా పొందారు. ఒక జనక మహారాజు గారు తన యొక్క భక్తి ప్రపత్తితో, తన జ్ఞాన నిష్ఠతో సీతమ్మ తల్లిని, అయోనిజని, అమ్మవారిని, త్రైలోక్యమాతని తన కుమార్తెగా పొంది జనక మహారాజు గారి కూతురు జానకి అన్న పేరుతో ఆవిడ్ని పిలిస్తే తాను సార్థకత పొందారు. ఎంతమంది పొందారు అటువంటి అదృష్టాన్ని? జనక మహారాజు గారు ఎవ్వరూ పొందనటువంటి గొప్ప అదృష్టాన్ని పొందాడు. ఆయనకి త్రైలోక్య జనని శ్రీ మహాలక్ష్మి కూతురై పుట్టింది. ఆ కూతురి చెయ్యి ఆయన తన చేత్తో పట్టుకుని ఇయం సీత మమ సుత అన్నారట. అంటే సీతమ్మ తల్లి చెయ్యి ఆ జనక మహారాజు గారు పట్టుకుని రామచంద్రమూర్తి వంక చూసేసరికి సీతమ్మ తల్లి ఇలా వస్తే రాముడికి అసలు కనపడలేదట సీతమ్మ ఎక్కడుందో. ఎందుకనంటే అంత దివ్య కాంతి పుంజంలా ఉంది అమ్మవారు. ఆవిడ మెరుపు తీగ లాంటిది కదా, నీలతోజిత మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర. అటువంటి మెరుపు మిరిస్తే కందులు కనపడతాయా? రాముడంతటి వాడికి ఎక్కడుందో కనపడలేదట అమ్మవారు. ఇప్పుడు జనకుడు ఎంతో ఆనందంగా చూపించట, ఇయం సీత, ఇదిగో ఈమె సీత ఇక్కడుందని. మమ సుత, నా కూతురు ముందు. ఎందుకని? నీ భార్యగా ఉండడానికి నా కూతురుగా వచ్చింది. జనకుడికి కూతురుని అనిపించుకోవడానికి జానకి అని పేరు పెట్టుకుంది తనకి తాను. ముందు సార్థకత పొందిన వాడిని నేను రామా. అందుకని ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా, నీకు సహధర్మచారిణిగా ఉంటుంది. ఇవాళ ఈ మాట చెప్పి ఈ చెయ్యి నీ చేతిలో పెట్టడం నా అదృష్టం. ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణిన, ఈ చేతిని తెచ్చి నీ చేతిలో పెట్టడం ఎంతమందికి దక్కే అదృష్టం అండి. బ్రహ్మ కడిగిన పాదము అన్నమాచార్యులు వారు పొంగిపోతారు. ఆ పాదాలు బ్రహ్మగారు కడిగినందుకు పొంగిపోయారు. అలాంటిది సీతమ్మ తల్లి చెయ్యి పట్టి రాముడి చెయ్యి పట్టుకుని ఈ చెయ్యి తీసి ఆయన చేతిలో పెట్టి ఈ రెండు చేతుల్ని తన చేతులతో కలిపి పుచ్చుకుని, ఇదిగో సీత, ఇదిగో రాముడు, మీ ఇద్దరు సహధర్మచారిణి అయి సీతమ్మ నీతో ఉంటుంది, మీ ఇద్దరి చేతులు ఇలా కలుసుకుంటే ఎంతమంది దృష్టి తగులుతోందో ఆ చేతుల అందానికని ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా అని మంగళం పలికిన అదృష్టం జనక మహారాజు గారిది. అందుకని ఆ సీతమ్మని కూతురుగా పొందారు జనక మహారాజు గారు, ఆ రాముణ్ణి కొడుకుగా పొందారు దశరథ మహారాజు గారు. అటువంటి సీతారాములిద్దరిని విడతీశాననుకుని అటువంటి త్రైలోక్యమాతని అశోకవనంలో పెట్టి రాముడి చేత 10 తలలు తరిగించుకున్నాడు రావణాసురుడు. అందుచేత ఎవరు చేసినటువంటి కర్మ యొక్క ఫలితములు వారికి కనపడుతుంటాయి. అందుచేత ఎవరెవరు భక్తితో నిమగ్నమయ్యున్నారో అటువంటి వారు సంసారం అనేటటువంటి పంకములో ఉన్నప్పటికీ భగవంతుణ్ణే తాను అనుభవిస్తూ ఉంటాడు. ఎంత అదృష్టవంతుడు కాకపోతే దశరథ మహారాజు గారు రాముడు కొడుకుగా రావడం వల్ల చిట్ట చివర రామ రామ అంటూ ప్రాణం విడిచిపెట్టగలిగాడండి. అందుచేత అదిగో అటువంటి స్థితిని ఆ దశరథ మహారాజు గారు పొందారు. అలా ఆ తామర పువ్వుల పంకములో ఉండి ఎప్పుడూ సూర్యుణ్ణి చూస్తావు. ఇటువంటి నేత్ర సౌందర్యము కలిగిన దానా, నువ్వు లేచి బయటికి రావద్దు. అడిగో శుక్రుడు అస్తమిస్తున్నాడు, గురుడు అస్తమిస్తున్నాడు, శుక్రుడు ఉదయిస్తున్నాడు. ఇవి 2 లక్షణములు చెప్తారు ఇందులో. శుక్రుడు అస్తమించడం అనేటటువంటిది, శుక్రుడు ఉదయించడం అనేటటువంటిది, గురుడు అస్తమించడం అనేటటువంటిది ఒక రకంగా చెడు, ఒక రకంగా మంచి. ఎందుచేత శుక్రుడు ఉదయిస్తే దేహము మీద భ్రాంతి పోయి లోపల ఉండేటటువంటి ఆత్మకి సంబంధించినటువంటి అనుభూతి కలుగుతుంది. ఎందుకని? శుక్రుడికి మృత సంజీవని విద్య తెలుసు. చచ్చిన దానిని బ్రతికించడం వచ్చు. చచ్చిపోయేదేది శరీరం, ఎప్పుడూ బ్రతికుండేదేది ఆత్మ. ఆత్మకి మరణం లేదు. మరణము లేనటువంటి ఆత్మని చూపించి చచ్చిపోయేటటువంటి శరీరం లోపల ఉండగా చావులేని ఆత్మని దర్శనం చేయించగలిగినటువంటి మహాపురుషుడు శుక్రుడు. అందుకని ఆయన చనిపోయిన వారిని బ్రతికిస్తూ ఉండేవాడు. అందుకని శుక్రుడు ఉదయిస్తున్నాడు, కానీ మాకు ఈ జ్ఞానం నిలబడుతుందన్న ధైర్యం లేదు. ఈ సత్వగుణంలో ఈ జ్ఞానం ఉన్నట్టుగా ఉంటుంది, కానీ వెళ్లిన గేదులు వెనక్కి వచ్చేస్తాయి. మళ్ళీ రజస్సు తమస్సు వెనక్కి వస్తాయి. నిన్నటి పాశురంలో చెప్పింది కదండి అమ్మవారు. అది రాకముందే గురుడు
మళ్ళీ గురుడు అస్తమించాడు, కానీ అస్తమించాడని నమ్మకం ఏం లేదు. ఎందుకని? ఆ గురుడు చార్వాక మతాన్ని ప్రబోధించాడు. అందుకని మాకు అటువంటి అజ్ఞానం ఏర్పడక ముందే నువ్వు వచ్చి మమ్మల్ని నడిపించాలి. గురువు పక్కనుంటే అజ్ఞానం రాదు. ఎందుకని? గు అంటే అజ్ఞానమును, రు అంటే తొలగించగలిగినటువంటి వాడు. అందుకని నువ్వు లోపల అటువంటి స్థితిలో ఉన్న గోపికవు కనుక, ఆ నేత్ర సౌందర్యముతో భగవంతుణ్ణి వశం చేసుకున్న దానివి కనుక నువ్వు బయటికి రావాలి. కాదు కాదు, గురుడు అస్తమించడం అంటే గురుడు దేవతలకి గురువు. దేవతలకి గురువు కనుక జ్ఞానం ఇవ్వగలిగినటువంటి గురుడు అస్తమించాడు అంటే మాకు సత్వగుణం పోతోంది, ఇంకా తెల్లవారిపోతోంది. కాబట్టి శుక్రుడు ఉదయిస్తున్నాడు అంటే రాక్షస గురువు కనుక మాకు అజ్ఞానం ప్రకోపం చెందుతోంది, లోపల రజస్సు తమస్సు వస్తున్నాయి. అందుకని నువ్వు తొందరగా బయటికి వచ్చి మమ్మల్ని రక్షించాలి. అదిగో చూడు, బయట పక్షులన్నీ కూతలు కూస్తున్నాయి. ఏమిటి పక్షులు? ఈ పక్షులే ఆచార్యులు, ఈ పక్షులే మహాపురుషులు. వాళ్ళ యొక్క మాటలు మా చెవులలో పడుతున్నాయి. వాళ్ళ మాటలు నీ చెవులలో పడద్దు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అటువంటి సత్సంగం, అటువంటి మహాపురుషుల మాటలు చెవిలిలో పడడమే ఆత్మకి ఉజ్జీవకము. అందుకని ఆ పక్షుల అరుపులు మా చెవుల్లో పడుతున్నాయి, నీ చెవులలో పడడం లేదా? నువ్వు లేచిరా. నువ్వు అత్యంత సుకుమారమైనటువంటి స్థితి కలిగినటువంటి గోపికవి. ఏమిటి సౌకుమార్యం? ఈ సౌకుమార్యం అంటే సుకుమారమైనటువంటి స్థితిని స్త్రీకి చెప్తారు. ఈ సౌకుమార్యమునకుట పరిపూర్తి ఎప్పుడో తెలుసా అండి? ఈ సౌకుమార్యమునకు పరిపూర్తి తాను బిడ్డలతో కలిసి ఉన్నప్పుడు పూర్తి. అంటే ఇది బాహ్యమునందు కేవలం స్త్రీలకి చెప్పింది కాదు. అందుకని ఆడవాళ్లే గాజులు వేసుకోవాలి, ఆడవాళ్లే మంగళసూత్రాలు వేసుకోవాలి అని ఏదో పక్షపాతంతో శాస్త్రం ఏం చెప్పదు ఎవ్వరికి. మంగళసూత్రాలు వేసుకోవడం, గాజులు వేసుకోవడం బాహ్యమునందు స్త్రీలకి, ఆంతరమునందు పురుషులు కూడా వేసుకోవాలి. అంటే కనపడకుండా వేసుకోవాలండి, ఫుల్ హ్యాండ్స్ చొక్కా వేసుకుని కాదు. ఆంతరమునందటి ఈ చేతిని పరమాత్మ చేపట్టిన నాడు ఈ చేతికి అదృష్టం. ఈ కంఠంలో 3 ముళ్ళు పడిన నాడు, అంటే ఈ కంఠంలో ఇక్కడుండగానే ఆత్మస్థితి తాను తెలుసుకుంటే ఆనాడు అవతల భర్తతోటి సంబంధం తెలియడం. ఇప్పటి వరకు కోటేశ్వరరావు గారు క్లర్క్ అనుకోండి, ఆఫీస్కి వెళ్ళేటప్పటికీ కోటేశ్వరరావు గారు మేనేజర్ అని ప్రమోషన్ ఆర్డర్ వచ్చింది టేబుల్ మీద. అందరూ వచ్చారు, షేక్ హ్యాండ్ ఇచ్చారు. వెళ్ళి మేనేజర్ గా జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాను. ఇచ్చి ఆఫీసర్ కూర్చునే క్యాబిన్ లో కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఇంకా ఒకసారి ఆఫీసర్ సీట్ లో కూర్చుండిపోయిన తర్వాత ఇంకా నేను క్లర్క్ లాగా ఇక్కడ నేను కూర్చోనండి, నాకేంటో బెంగగా ఉంది, పూర్వం కూర్చున్న గుమాస్తా కుర్చీలోనే కూర్చుంటానండి, నా ఫైళ్లు నేనే రాసుకుంటాను, బాబాయ్ సంతకాలు నేను పెట్టడం ఏమిటండి అండవు. ఒక్కసారి తాను మేనేజర్ అయితే ఇంకా క్లర్క్ అన్న విషయం పోతుందంతే. ఒక్కసారి 3 ముళ్ళు పడిపోతే తాను అప్పటి వరకు కన్యనన్న విషయం పోతుందంతే. ఒక్కసారి తాను ఆత్మస్థితిని తెలుసుకోగలిగితే తాను అవిద్య చేత కప్పబడిన జీవస్వరూపం పోతుందండి. అందుకని ఇక్కడే ఇప్పుడే ఈ క్షణమే ఆత్మ యొక్క స్థితి తెలుస్తుంది. అది తెలియడమే మంగళసూత్రం. అది ఒక్క ఆడవాళ్ళకే కాదు, బాహ్యమునందు సాధకులందరికీ ఉంటుంది. అందుకని పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం. పరమేశ్వరుడు ఒక్కడే పతి, మిగిలిన వాళ్ళందరూ ఆయన్ని పొందుతున్నారు. అందుకని అదిగో అటువంటి స్థితిని పొందడం, ఆ గురుడు అస్తమించడం, శుక్రుడు ఉదయించడం, ఇది సౌకుమార్యం. ఈ సౌకుమార్యం భర్తతో పిల్లలతో కూడి ఉన్నప్పుడు పూర్తి. అంటే తాను ఆత్మస్థితిని అనుభవించి తన శిష్య ప్రశిష్యులకి తాను చెప్పాలి. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది వాళ్ళకి? లేకపోతే మీరు ఒక్కటి ఆలోచించండి, కొన్ని కోట్ల 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 మందిలో భగవంతుణ్ణి తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు కొన్ని 100, 10, 5 మీద ఉంటారు. నిజంగా కామ్యం లేకుండా కేవలం పరమేశ్వరుడి కోసమే పరమేశ్వర కైంకర్యం తెలిసి ఆయన్ని తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్నవాళ్ళు. అలా ఉన్న వాళ్లలో, అలా ఉన్నటువంటి కొన్ని కోట్ల మందిలో ఒక్కడు నన్ను తెలుసుకుంటున్నాడన్నారు. అలా తెలుసుకున్న వాళ్ళు ఒక శంకరాచార్యులు వారు తెలుసుకున్నారు, ఒక రామకృష్ణ పరమహంస తెలుసుకున్నారు, ఒక రామానుజాచార్యులు వారు తెలుసుకున్నారు, మరి వీళ్ళు ఒక రమణ మహర్షి తెలుసుకున్నారు. ఈ తెలుసుకున్న వాళ్ళు వాళ్లతో ఆ అదృష్టాన్ని, ఆ ఆత్మానుభూతిని ఉంచేసుకోకుండా వాళ్ళు మళ్ళీ పైకి మాట్లాడడం ఎందుకు? పరిపూర్తి ఎప్పుడంటే తాను అనుభవించిన దానిని చెప్పకపోతే పాపం వీళ్ళకి ఎవరు చెప్తారు? వీళ్ళని ఎలా ఉద్ధరింపబడతారు? ఇది వాళ్ళ యొక్క ఔదార్యం. అందుకని ఆత్మస్థితి నుంచి దిగి శిష్యులని ఉజ్జీవింప చెయ్యడానికి గురువు మాట్లాడతాడు. అలా మాట్లాడకుండా ఉండలేక మాట్లాడతాడు.
నిండిపోయిన బింది తన కడుపులో నీటిని ఇంక ఉంచుకోలేక అంచుల వింత నీరు కారిపోయినట్టు తాను అనుభవించిన భగవంతుని గుణముల చేత కలిగిన ఆనందాన్ని తన శిష్యులకి అందించకుండా ఉండలేక మాట్లాడిన మాటలు ఆ లోపల ఉన్న గోపిక వచ్చి మాట్లాడేటటువంటి మాటలు. అది పరిపూర్తి. అందుకని ఇవి మంచి రోజులు. దక్షిణాయనం తిరుప్పావై జరుగుతోంది. ఇన్నాళ్ళకి భగవంతుణ్ణి పొందాలన్న పూనిక కలిగింది. మార్గశీర్ష స్నానం చేస్తున్నాం. ఇన్నాళ్లు అడ్డుపడిన పెద్దలు అడ్డు తప్పుకుని కృష్ణుడి చేతికి మన చేతిని అందించారు. లోపల ఉండేటటువంటి అరిషడ్వర్గములు కొంచెం వెనక్కి తగ్గాయి. సత్వగుణం ఉద్భుతమైంది. ఇటువంటి మంచి సమయంలో, మంచి సమయం అంటే ఇంకింతకన్నా మంచి సమయం ఏమిటి? అందుకని నువ్వు వచ్చి మాలో చేరి మమ్మల్ని ముందుకి నడిపించవద్దా అని ఆ లోపల ఉండేటటువంటి గోపికని పిలవడమే పెరియాళ్ళవారిని మనసులో పెట్టుకుని ఆయన కేవలం తనకంటూ ఏ విధమైనటువంటి జ్ఞానముతో కూడిన అర్హత లేకపోయినా పుష్పకైంకర్యం చేస్తూ విశేషమైన భక్తితో ఆ శ్రీమన్నారాయణుని యొక్క దర్శనమును పొంది ఆయనకి మంగళాశాసనమును పాడి పెరియాళ్ళవారి యొక్క స్థానముగా ఆళ్వారులలో పెద్దవారైనట్టుగా ఇక్కడి గోపిక కూడా తన ప్రయత్నం అనేటటువంటిది ఏదీ లేకుండా కేవలము ఉపాయము ఉపేయము కృష్ణుడే అని నమ్మి ఆ నమ్మికయే నేత్ర సౌందర్యముగా పొంది కృష్ణానుభవమును పొందుతున్నటువంటి ఓ గోపిక, నువ్వు లేచి బయటికొచ్చి మాతో కలిసి ఈ వ్రతమునకు పరిపూర్ణత చేకూర్చవలసినది అని తల్లి ఆ పాశురములో ప్రార్థన చేసి ఉన్నది అని తెలియచేస్తూ రేపటి రోజున వేరొక పాశురాన్ని విజ్ఞాపన చేస్తాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృపాయాస్తు మంగళం.